చాలా రిగ్రెట్ ఫీల్ అవుతావు కొన్నాళ్ళ తర్వాత నువ్వు. ఇప్పుడు ఇప్పుడు చేస్తున్న ప్రతి దానికి చాలా ఫీల్ అవుతావు, ఇది గుర్తుపెట్టుకో. చాలా మంది అంటారు, ఉమ్. కానీ నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు. ఇప్పుడు అనిపించదు, తర్వాత తర్వాత ఖచ్చితంగా తెలుస్తుంది. అనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే, మీకు మనిషి బాగా కనిపిస్తున్నా, ఉమ్. ఒకసారిగా కెమెరా ఆఫ్ చేసి చూడండి, కళ్ళ నుంచి వాటర్ వస్తాయి, మీరు తట్టుకోలేరు. కెమెరా ముందు ఏడిస్తే బాగోదని. నీదొక్కటే కాదు, లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ రోజుకి వందల్లో వేలల్లో కోట్లలో అవుతాయి. ఉమ్. మరి వాళ్ళందరూ ఎలా బ్రతుకుతున్నారు బయట? కొంతమంది చచ్చిపోతున్నారు. ఇంతకుముందు నా దగ్గర వచ్చి, అన్న నాకు బ్రేకప్ అయిందన్న, నేను చచ్చిపోతా అంటుంటే చెప్తుంటే, ఏ తిక్కోడా అమ్మాయి కాకుండా అట్లా అంటాను. అవును, నువ్వు కూడా ట్రైన్ దగ్గరకి వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసావని విన్నాను. అది ఫోటో చూసారు. ఇంతకుముందు అట్లా జరిగింది. మా డాడీకి ఫోన్ చేసి చెప్పిన, డాడీ ఇట్లా జరిగింది, డాడీ ఇట్లా నేను మాట్లాడతారా, ఆ పిల్ల కాకపోతే ఏమి. ఎవరు తీసుకొని వచ్చారు నువ్వు అలా ట్రైన్ కింద? మా ఫ్రెండ్స్, డాడీ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్తే జస్ట్ వాళ్ళు రావడము, ట్రైన్లో వెళ్ళడం. ఉమ్. మా మా ఊరు నుంచి ఆ పిల్ల ఇట్లా అనేసరికి ఒక 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళిపోయినా.